హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2025లో 43 సెగ్మెంట్లో పర్చేజ్ చేయవలసినటువంటి ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే నేను మీకు ఈ వీడియోలో 2 పార్ట్స్ కింద చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికేమో అల్ట్రా హెచ్డి టీవీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనకి QLED టీవీస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎండ్ వరకు చూడండి, ఒక మంచి టీవీని అయితే పిక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైక్ కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి అల్ట్రా హెచ్డి ప్యానల్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మీరు పర్చేజ్ చేయవలసిన ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 3 మాట. ఇది మనకి 43 సెగ్మెంట్లో మీరు బడ్జెట్ పెట్టగలిగితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇచ్చినటువంటి టూర్మ్లెస్ ప్రో టెక్నాలజీ అయితే ఉందో చాలా మంచి డీపర్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మన కాంట్రాస్ట్ చాలా మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి బ్రైట్నెస్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి డీపర్ బ్లాక్స్ వీళ్ళు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి డాల్బీ డిజిటల్తో రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి వీడియో క్వాలిటీ అలాగే సౌండ్ క్వాలిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు సోనీ బ్రావియా 3 మాట. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. పైగా ఈ టీవీ మనకి గూగుల్ టీవీ ఓఎస్తో రావడం వల్ల మనకు కావాల్సినటువంటి యాప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. మీకు ఎండ్ కార్డ్స్లో ఉంటుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కావాలంటే ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి LG UT80. ఇది మనకి చాలా మంచి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. మీరు కనుక LG UR7500 తీసుకోవాలనుకుంటే మాత్రం సో అది స్కిప్ చేసేసి LG UT80 వైపు అయితే వచ్చేయండి. ఇది చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంది. రియల్ టు నేచర్ కలర్స్ అయితే వస్తున్నాయి. అలాగే మన కాంట్రాస్ట్ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. సాచురేషన్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే ఉందన్నమాట. అలాగే LGలో వచ్చినప్పటికి వామ్ కలర్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ ఈ టీవీలో ఆ ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. చాలా మంచి కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్స్ కూడా మనకి చాలా డీపర్ బ్లాక్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి AI సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అనమాట. మనకి స్టీరియో చేంజింగ్ ఎఫెక్ట్ అనేటువంటి చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే డాల్బీ ఎఫెక్ట్ కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలియడం జరుగుతుంది. సో మన పిక్చర్ క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టీవీ వచ్చాడు మనకి సోనీ బ్రావియా 2 అయితే చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి శాంసంగ్ నుండి అయితే రావడం జరుగుతుంది. శాంసంగ్ వివిడ్ ప్రో మాట. మన D సిరీస్లో క్లిస్టర్, వివిడ్ అలా చాలా టీవీస్ అయితే ఉండడం జరిగింది. సో అవన్నీ కాదని వివిడే ఎందుకు తీసుకోవాలి అని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. దీంట్లో వచ్చేటువంటి పిక్చర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. మనకు మంచి వివిడ్ కలర్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. మన బ్లాక్స్ కూడా చాలా మంచిగా ఉండడం జరిగింది. అలా మన సాఫ్ట్ కలర్ అనే ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేదన్నమాట. కలర్ అనేటువంటి చాలా మంచి కలర్స్ అయితే వస్తున్నాయి. సాచురేషన్ ముఖ్యంగా చాలా మంచిగా అయితే బ్యాలెన్సింగ్ ఉండడం జరుగుతుంది. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే మంచి డీసెంట్ సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మన డాల్బీ అనేటువంటిది వీళ్ళు ఆఫర్ చేయకపోయినా సరే స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా మంచిగా రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి డిస్ప్లే అలాగే మన పిక్చర్ క్వాలిటీలో ఖచ్చితంగా మీరైతే ఇంప్రెస్ అయితే అవుతారన్నమాట. సో అంత మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన నెక్స్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే హైసెన్స్ నుండి అయితే రావడం జరుగుతుంది. దీని ఒక మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి E6N. ఇది మనకి అల్ట్రా హెచ్డి ప్యానల్లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి టీవీ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే చేస్తుందన్నమాట. అంత మంచి క్వాలిటీ రావడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ చాలా మంచిగా ఉన్నాయి. అలాగే మనకి సాచురేషన్ కూడా చాలా మంచిగా కంట్రోలింగ్లో అయితే ఉండడం జరిగింది. బ్రైట్నెస్ అయితే ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. చాలా మంచి బ్రైట్నెస్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే డాల్బీ స్పీకర్స్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సర్వీస్ కూడా మనకి హైసెన్స్ వాళ్ళది చాలా స్పీడ్ సర్వీస్ అయితే అందించడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మీరు తక్కువ బడ్జెట్లో కనుక అల్ట్రా హెచ్డీలో టీవీ తీసుకోవాలంటే మాత్రం దీన్ని పిక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి QLED టీవీస్ గురించి చూద్దామన్నమాట. సో మనకి అల్ట్రా హెచ్డీకి QLEDకి వచ్చినప్పటికి మనకి ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి కదా, సోనీ, LG, శాంసంగ్. ఇందులో మనకు ప్రైజెస్ అనేటువంటి అప్ టు 15,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. అలా కాకుండా మన ఎఫర్డబుల్ బ్రాండ్ వైపు వచ్చేసామంటే ఓన్లీ జస్ట్ అండర్ 5,000 డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఎఫర్డబుల్ బ్రాండ్లో తీసుకోవాలి అనుకుంటారో లైక్ TCL, హైసెన్స్, VU, BPL ఈ టైప్లో తీసుకోవాలనుకుంటారో వాళ్ళు అల్ట్రా హెచ్డీని స్కిప్ చేసేసుకొని QLED టీవీస్ అయితే పర్చేజ్ చేసుకోండి. మీకు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అటు ఆడియో డిపార్ట్మెంట్లోని అలాగే మన సౌండ్ డిపార్ట్మెంట్లోని కూడా. సో అయితే మనకి QLED టీవీస్లో ద బెస్ట్ టీవీస్ ఏంటి అనేటువంటి చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి LG నుండి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి LG QNED 75 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మీరు కనుక కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలను లైక్ మనకి 15,000 లేకపోతే 18,000 బడ్జెట్ యాడ్ చేసుకోగలం ఎక్స్ట్రా అనుకుంటే ఏం చేస్తారంటే LG 82T అయితే పర్చేజ్ చేసుకోండి. రెండిట్లోని కూడా మనకి సిమిలర్గా ఉన్నప్పటికీ ప్రాసెసర్ విషయంలో చేంజింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే డిస్ప్లే క్వాలిటీలో కూడా చేంజింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. రెండిట్లోని కూడా ఓవరాల్గా చాలా మంచి డిస్ప్లే పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రూయెంట్ కలర్స్ అయితే మన
మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే వ్యూయింగ్ యాంగిల్స్ చాలా మంచిగా ఉంటాయి. అదేవిధంగా కాంట్రాస్ట్ బాగుంటుంది. అలాగే ఏఐ బ్రైట్నెస్తో రావడం జరుగుతుంది అనమాట. బ్రైట్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే మనకి స్టీరియో స్పీకర్స్ అలాగే డాల్బీ డిజిటల్తో రావడం జరుగుతుంది. అలాగే ఏఐ సరౌండింగ్ సౌండ్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. మనకి ఆడియో అలాగే పిక్చర్ డిపార్ట్మెంట్లో బీస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ రెండు టీవీస్ కూడా. అలాగే మనకి సెకండ్ శాంసంగ్ విషయానికి వచ్చినట్టయితే శాంసంగ్ QE1D అయితే ఉండడం జరిగింది అనమాట. ఇది మనకి డిస్ప్లే క్వాలిటీలో పీక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ చాలా మంచిగా ఉన్నాయి. అలాగే బ్రైట్నెస్లో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. చాలా మంచి బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్ప్లే యొక్క కలర్స్ అయితే చాలా మంచి రిచ్ కలర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూయింగ్ యాంగిల్స్లో కాంట్రాస్ట్లోని అలాగే సాచురేషన్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. అలాగే మనకు బ్లాక్స్లో కూడా చాలా మంచి డేపర్ బ్లాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. శాంసంగ్ వచ్చినప్పుడు చాలా సాఫ్ట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. షేడెడ్ కలర్స్ అంటాము. సో ఆ ప్రాబ్లం అయితే ఈ టీవీలో లేదన్నమాట. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఇవ్వడం జరుగుతుంది. అలా మన ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇది మన డాల్బీతో రావడం జరుగుతుంది అనమాట. సో మనకి మంచి స్టీరియో ఎఫెక్ట్స్ అనేటువంటి మనం ఎంజాయ్ చేయగలుగుతాము. అదేవిధంగా రిమోట్ విషయానికి వచ్చినట్టయితే అప్డేటెడ్ సోలార్ రిమోట్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనం ఈ రిమోట్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మన సోలార్ ద్వారా ఆటోమేటిక్గా ఛార్జింగ్ కూడా అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి శాంసంగ్లో QLED టీవీ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ వేసుకోండి. మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనకు థర్డ్ టీవీ వచ్చినప్పటికి TCL నుండి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకు టోటల్గా 3 టీవీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ TCL C6-1B, C6-9B, C6-55. ఈ 3 టీవీలు కూడా ఒకటేనా? కాదు. C6-1B అలాగే C6-9B ఈ రెండు టీవీలు కూడా ఒకటే మాట. ఒకటి వచ్చినప్పటికి అమెజాన్లో అమ్ముతున్నారు, ఒకటి వచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు. ఇదే డిఫరెన్స్. ఇంకా అంతమంది డిఫరెన్స్ ఏమీ కూడా లేదు మాట. రెండు టీవీలు పక్క పక్కన మీరు చెక్ చేస్తే మాత్రం C6-9Bలో లైట్ బ్రైట్నెస్లో ప్రాబ్లం అయితే ఉంది. మరి చాలా తక్కువ. అది కూడా మీరు చాలా డెప్త్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం బ్రైట్నెస్ తక్కువ అయితే ఉందనిపిస్తుంది. మనం రియల్ టైంలో యూజ్ చేస్తున్నప్పుడు మీకు అంత నోటీస్ ఏమీ చేయరమాట. పెద్ద ఇది చెప్పుకోవాల్సినటువంటి కాన్ కూడా కాదు అనేది మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి TCL C6-55 వచ్చినప్పటికి ఏంటి అంటే C6-1Bలో కావచ్చు, C6-9Bలో కావచ్చు మోషన్ ఫ్లోని అయితే ఆఫర్ చేయట్లేదు. ఇందులో మనకి మోషన్ ఫ్లో టెక్నాలజీని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు రియల్ టైంలో యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా అంత మంచి ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు అనమాట. మనకి లైక్ శాంసంగ్ టీవీస్ అలాగే సోనీ టీవీస్లో ఏంటంటే మనకి మోషన్ ఫ్లో XR అనేటువంటి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరిగింది. బట్ దీంట్లో అయితే అంత మంచిగా వర్క్ ఏం అవ్వట్లేదు. పేరుకే ఆ టెక్నాలజీ ఇచ్చాడు అనేది నాకు అనిపించడం జరిగింది అనమాట. మీరు కనుక ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం C6-1Bని కానీ లేదా C6-9Bని కానీ పర్చేజ్ చేసుకోండి. లేదు మేము ఆఫ్లైన్లో TCL టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం C6-55 అయితే పర్చేజ్ చేసుకోండి. ఇది మనకి రిలయన్స్ స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు మరి. చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ రావడం జరుగుతుంది. మనకి మంచిగా బ్రైట్నెస్ అనేటువంటిది ఉంటుంది. సాచురేషన్ చాలా మంచిగా ఉంది. కాంట్రాస్ట్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే HDR కంటెంట్ని కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. అలాగే మనకి ఆడియో విషయానికి వచ్చినట్టయితే ఇందులో మన డాల్బీ అట్మాస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి సరౌండింగ్ ఎఫెక్ట్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మన బడ్జెట్లో బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ TCL నుండి C6-1B అలాగే C6-55. సో నెక్స్ట్ వచ్చినప్పటికి హైసెన్స్ నుండి అయితే ఒక టీవీ రావడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు మనకి E68 అనమాట. ఇది కూడా చాలా మంచి డిస్ప్లే క్వాలిటీని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్ బాగుంది. సాచురేషన్ అలా కాంట్రాస్ట్ కూడా చాలా మంచిగా ఉండడం జరిగింది అనమాట. బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా మంచి బ్లాక్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. ఈ టీవీ కూడా మనకి డాల్బీ విజన్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే డాల్బీ అట్మాస్ని అయితే ఆఫర్ చేశారు. లౌడ్నెస్ చాలా మంచిగా ఉంది. క్వాలిటీ కూడా మనకి చాలా క్లియర్ సౌండ్స్ అయితే మనం ఇందులో ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనకి ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అలాగే ద బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. సర్వీస్ కూడా మనకి చాలా మంచి సర్వీస్ అయితే హైసెన్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి మీరు 2025లో 43 ఇంచ్లో పర్చేజ్ చేయవలసినటువంటి టీవీస్ అనమాట. ఈ టీవీస్ మీరు కావాలనుకుంటే 55 ఇంచ్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మనకి వాల్యూ ఫర్ మనీ టీవీసే. ఓకేనా ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు 65 ఆ రేంజ్కి వెళ్ళిపోతే మాత్రం వీటిని మీరు స్కిప్ చేసేసుకోండి. కావాలంటే సోనీ బ్రావియా 3 అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే LG UT18 అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి శాంసంగ్ నుండి వచ్చినప్పటికి QE1D, LG వచ్చినప్పటికి LG QNED 82T వీటిని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు 65-75 ఆ రేంజ్లో. లేదు అనుకుంటే ఏం చేస్తారంటే మినీ LEDకి అయితే వెళ్ళిపోండి. అవి ఇంకా మంచి లైఫ్ స్పాన్తో పాటుగా మంచి డిస్ప్లే క్వాలిటీని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరందరూ అడగొచ్చు బ్రో మరి BPL టీవీ అలాగే ఒనిడా టీవీ అలాగే చాలా రకాల టీవీస్ ఉన్నాయి కదా మరి వాటిని మేము పర్చేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. బ్రో మీకు కావాలనుకుంటే BPL టీవీ ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోండి. సో మన రిలయన్స్ స్టోర్లో అనుకుంటే అవైలబుల్ ఉంది. సర్వీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తామంటున్నారు కాబట్టి మీరు కావాలనుకుంటే BPL అయితే పర్చేజ్ చేసుకోండి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. TCLలో
V6 1B ఉంది కదా, దాని గట్టి పోటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బీపీఎల్ టీవీ మోడల్ నెంబర్ కూడా డిస్ప్లే మీద చూపిస్తున్నాను. కావాలంటే మీరు దీన్ని పర్చేస్ చేసుకొని సాటిస్ఫై అయితే అవుతారన్నమాట. సర్వీస్ కనుక ఖచ్చితంగా మీకు మంచి సర్వీస్ రిలయన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని మాటిస్తే మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కంప్లీట్గా అంటే ఈ టీవీస్. లేదనుకుంటే ఏం చేస్తారంటే మన 2025 అయితే మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మనకి థర్డ్ మంత్లో అయితే ఉన్నమాట. సో మనకి ఎలాగో జూలై ఆగస్ట్ ఆ టైంలో ఇంకా కొత్త టీవీస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో మీరు వెయిట్ చేస్తాం అంతవరకు అనుకుంటే మాత్రం మీరు ఈ టీవీస్ని అయితే స్కిప్ చేసుకోండి. లేదు మాకు ఈ లోపు టీవీ కావాలనుకుంటే మాత్రం వీటి మీద అయితే మీరు ఒక లుక్ వేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆఫ్టర్ 2 years తర్వాత కూడా ఈ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అనమాట. అప్పుడు ఎవరన్నా సరే కొన్నా సరే ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదన్నమాట. సో వెయిట్ చేసే వాళ్ళైతే జూలై ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి. అక్కడ కొత్త టీవీస్ అయినా లాంచ్ అయ్యాక వాటిలో ఉన్నటువంటి ఏంటి అనేది కంపేర్ చేసుకుని ఒక మంచి టీవీని అయితే పిక్ చేసుకుందాం అన్నమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.